ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వినాయక చవితి అయితే జరుపుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున నిశ్చయించుకున్నారు. అంటే ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వచ్చిన దగ్గర నుంచి కూడా ఏవైతే హిందూ పండుగలు ఉన్నాయో వాటిపైన ఆంక్షలు విధించడం అయితే జరిగింది. ఈ 5 సంవత్సరాలు హిందూ పండుగలు ఎప్పుడు కూడా ఒక ప్రశాంతంగా జరిగిన వాతావరణం అయితే లేదు. అది మనం చూస్తూనే ఉన్నాం. అది వినాయక చవితి కావచ్చు, లేకపోతే వేరే దేవి నవరాత్రులు కావచ్చు, లేకపోతే వేరే ఏవైనా కావచ్చు. కానీ కారణం ఏదైనా హిందూ పండుగలపైన ఆంక్షలు అయితే విధించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు అదే తీరు కొనసాగుతుందా? ఈ టీడీపీ హయాంలో కూడా అదే తీరు కొనసాగుతుందా అంటే అవును అనే దాఖలాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ యొక్క హోంమంత్రి గారు. ఆవిడ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మీరు వినండి. కావాలనుకుని ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక 100 రూపీస్, హైట్ బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పడి అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో నీ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాళ్ళ నోసి తీసుకొచ్చుకోవచ్చు. రేపటి నుంచి ఇది లైవ్ లైట్లోకి వచ్చేస్తుంది. రేపటి నుంచి వాళ్ళు ఆ నెంబర్కి కనుక అది అర్థమైంది కదా. ఆంధ్రప్రదేశ్ యొక్క హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు స్వయాన. అంటే వినాయక చవితి ఏదైతే జరుపుకుంటున్నారో వినాయక మండపాలకి ప్రతి ఒక్క దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. వినాయకుడి విగ్రహాలు కూడా లిమిటెడ్ ఎత్తులోనే ఉండాలి. 3 అడుగుల పైన ఉంటేనే 300 రూపాయలు చెల్లించాలి, 6 అడుగుల పైన ఉంటే 600 రూపాయలు చెల్లించాలి. ఎత్తును బట్టి కూడా ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అంటే ఆంధ్రాలో ఉన్న ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఇండియాలో దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ అని చెప్పి దేవుడి సొమ్ము ఏదైతే ఉందో ప్రజలు హిందువులు మాత్రమే కాదు గుడులకు వెళ్ళేది, ఆ గుడులకు వెళుతున్న ఆ సొమ్మును కూడా తీసుకొచ్చి సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పంచిపెడుతున్నారు. కానీ మరి ఏ చర్చిల నుంచి కావచ్చు, లేకపోతే మసీదుల నుంచి కావచ్చు, 1 రూపాయి తీసుకోవట్ల. ఇదిలా ఉంటే కరెంటు బిల్లులు మసీదుకు ఒక రకంగాను, చర్చికి ఒక రకంగాను ఉంటాయి. కానీ ఈ భారతదేశంలోకి వచ్చేసరికి ఈ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కరెంటు ఛార్జీలు ఎక్కువగా ఉంటున్నాయి. మరి దీనికి రీజన్ ఏంటో తెలియదు. కానీ హిందూ పండుగలు మాత్రమే ఆంక్షలు పెడతారు. మరి వీటికి సంబంధించి ఏంటో తెలియదు. ఒక మైక్ పెడితే ఎంత అని చెప్పి ఫీజు కట్టాలని చెప్తున్నారు హోంమంత్రి గారు. ఒక మైక్ పెడితేనే ఈ 10 రోజుల పండుగ కార్యక్రమాన్ని, అంటే ఒక నవరాత్రులు కావచ్చు, లేకపోతే ఒక 3 రోజులు కావచ్చు, ఒక 7 రోజులు కావచ్చు, ఒక 5 రోజులు కావచ్చు, ఈ నిమజ్జన మహోత్సవం అనేది ఇలా జరుపుకుంటారు. వీటికి సంబంధించే ఒక్కొక్క మైక్ ఇంత కాస్ట్ అని చెప్పి పే చేయాలి అనిపిస్తే మసీదుల్లో కావచ్చు, చర్చిల్లో కావచ్చు 365 రోజులు మోగుతూనే ఉంటాయి మైకులు. మరి వాటికి ఎవరు పే చేస్తున్నారు? మరి వాటిని ప్రశ్నించే అంత ధైర్యం వీరెందుకు చేయలేకపోతున్నారు? అంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనేది ఉంది కదా మన రాజ్యాంగం ప్రకారం. మరి ఎందుకని ఈ హెచ్చు తగ్గులు అనేది హిందువుల్ని, మిగిలిన వారిని ఈ హెచ్చు తగ్గులతో అసమానత రీతిలో చూస్తున్నారు? దీనికి ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. అంటే హిందువుల పైన మాత్రమే ఆంక్షలు, హిందువుల పండుగల మీద మాత్రమే ఆంక్షలు, వేరే వేటిపైన కూడా ఇలాంటి ఆంక్షలు లేవు. ఎందుకని? హిందువుల యొక్క అసమర్థత వలన, లేకపోతే మిగిలిన వారి యొక్క ఆ మిగిలిన పండుగలని ఏమైనా మాట్లాడితే, లేకపోతే వారికి ఏమైనా రేట్లు పెంచితే, లేకపోతే వారి మత విశ్వాసాలు దెబ్బతింటాయని వాటిని ఆగి చూస్తున్నారా? అంటే హిందువులకి వారికి విశ్వాసాలు అనేవి ఉండవు అని ఈ ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయా అనే దానిపైన ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి పండగలు ఏవైతే ఉన్నాయో, పండగలు అనేవి అది హిందూ అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎవరి పండుగలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ పండగలకి కలెక్ట్ చేయనప్పుడు ఈ పండగలకి ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? వారి మైకులకి డబ్బులు కట్టనప్పుడు హిందువుల పండగలు పెట్టిన మైకులకే డబ్బులు ఎలా కట్టించుకుంటున్నారు? వాళ్ళ పండగలకి పర్మిషన్లు అవసరం లేనప్పుడు హిందువుల పండగలకి మాత్రం పర్మిషన్లు ఎందుకు అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.